సో ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ గైడెన్స్ ఉండదు. ఎలా చేయాలి ఏంటి అసలు ఎప్పుడు మనం ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇంటర్ తర్వాత కూడా చేయొచ్చు, కానీ అది కరెక్ట్ టైం కాదు, కొంచెం డిగ్రీ తర్వాత వెళ్దాము అని అనుకోవడం చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండానే తొందరగా అయిపోవాలి, ఏదున్నా సరే ఎందుకు 3 years వేస్ట్ చేయడం, ఇప్పుడే అయిపోతే బెటర్ కదా అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ డిసిజన్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో నువ్వు సజెస్ట్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్ ఈ పిల్లలకి అని అంటే ఏం సజెస్ట్ చేస్తావు? యాక్చువల్లీ మనకి డిగ్రీ ఉండడం మంచిదే, డిగ్రీ కానీ ఇప్పుడు బీటెక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ బీటెక్ చదివి కూడా ఇందులోకి వచ్చారు. సో వాళ్ళకి బీటెక్స్ కానీ గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేయాలన్నా కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను వచ్చినైతే కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైమే. ఓకే, ఇంటర్ తర్వాత కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి లైఫ్ టైం ఉండదు కదా. ఇప్పుడు నాకు డిగ్రీ ఉంది కాబట్టి నేను ఎందులోకైనా వెళ్ళొచ్చు, ట్రావెల్ అండ్ టూరిజం దానికి వెళ్ళొచ్చు, ఏవియేషన్ దానికి కూడా వెళ్ళొచ్చు. సో వెంటనే ఇంటర్ అయిన తర్వాతే వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. సో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వెళ్తే బెటర్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి 11 months కోర్స్ ఉంటుంది. ఓకే, నాకు 6 months కోర్స్, నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి. లేదంటే ఇంటర్ తర్వాత వెళ్ళాలంటే 11 months కోర్స్ ఉంటుంది. ఓకే, సో ఈ జాబ్ కి కూడా ఏజ్ ఒక లిమిట్ వరకే ఉంటుందా? ఎంత ఏజ్ వరకు? 28-30 వరకు మనం జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు నాకు తెలిసి అంటే డిగ్రీకి వెళ్ళి చేసుకోవడమే అంటే తర్వాత జాయిన్ అవ్వడమే చాలా బెటర్. ఎందుకంటే ఈ ఇంటర్ తర్వాత నువ్వు వెళ్తే మళ్ళీ నీకు 30 తర్వాత లైఫ్ క్వశ్చన్ మార్క్ లో పడిపోద్ది, ఏం చేయలేం కదా. ఇది కంప్లీట్ నీకు లైఫ్ లో అలవాటు అయిపోద్ది, నీ రెగ్యులర్ లైఫే ఇది ఇంకా. సో తర్వాత నువ్వు ఏది చేయాలన్నా నువ్వు తీసుకోలేవు, దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఆ లైఫ్ ని మళ్ళీ. సో అట్లీస్ట్ డిగ్రీ బీటెక్ ఏదైనా చేసి ఉంటే నీ చేతిలో ఇంకేదైనా ఉండుంటే కనుక సర్టిఫికెట్స్, దీన్ని బేస్ చేసుకొని నువ్వు తర్వాత మళ్ళీ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు. అందుకని చెప్తున్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ బెటర్. ఓకే, సో 18+ నుండి ఈ జాబ్ స్టార్ట్ అవుతుందా? అంటే 18+ నుండి ఇంకా 30 వరకు చేసుకోవచ్చు మనం. ఓకే, సో నార్మల్ గా ఇంకా ఎయిర్ హోస్టెస్ కి వెళ్ళే వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది, కమిట్మెంట్స్. అవునా? అది నువ్వు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే ఇది ఉంది అని అనుకుంటారు, కానీ కాదు. ఏవైతే మనం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయో, ఎక్కువగా కనిపిస్తాయో, సో వాటికి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఒకటి రేజ్ అవుతుంది. అవునా? సో నిజంగా అంటే నేను నీ ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఫిలింకి సంబంధించిన వాటిల్లో నువ్వు కమిట్మెంట్స్ అనేది ఒకటి నీకు అడిగారు అని చెప్పేసి షేర్ చేసుకున్నావు, నేను అది విన్నాను. సో ఇటు సైడ్కి వస్తే, జాబ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయా? నేను నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చేస్తున్నారు, ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ దాంట్లో క్యాబిన్ క్రూగా చేస్తున్నారు ఇండిగోలో. వాళ్ళని నేను డీటెయిల్స్ కనుక్కున్నా, నాకు అలాంటివి ఏమీ రెస్పాన్స్ రాలేదు. ఓకే, అలాంటివి ఏమి ఉండవు, నార్మల్గానే ఉంది అని చెప్పారు. బట్ వెళ్ళేదాకా మనకు తెలియదు కదా ఎలా ఉంటుందా అని చెప్పేసి. బట్ ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం నేను వెళ్ళను. ఎలా అంటే ఏదైనా దానికోసము కెరియర్ ని సాక్రిఫైస్ చేయడం చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఒక్కరు అడుగుతారు, ఇద్దరు అడుగుతారు, 10 మంది అడుగుతారు, 11వ వాడు అలా ఉండకపోవచ్చు కదా. కానీ కెరియర్ ని స్టాప్ చేసుకోవడం అనడం నీ డ్రీమ్ కదా. నా డ్రీమ్ స్టాప్ చెయ్యను నేను. ఏదైనా మంచి అందులోనే మంచి దానికోసం మంచిగా వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. అది చిన్న జాబ్ నుంచి అయినా సరే, చిన్న దాని నుంచి గ్రో అవ్వడానికి నేను ట్రై చేస్తా. ఓకే, బట్ అట్లా అయితే వెళ్ళను. ఓకే, నార్మల్గా అడ్జస్ట్ అయ్యే టైపా నువ్వు, క్వశ్చన్ చేసే టైపా? అడ్జస్ట్ అయ్యే టైప్. నీ లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అడ్జస్ట్ అయిపోతావు, దాన్ని రిటర్న్ ఎదుటి వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు చాలా, ఇంకా నీకు క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది, నీ లిమిట్స్కి క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది అనుకుందాం, స్టిల్ అడ్జస్ట్ అవుతావు, క్వశ్చన్ చెయ్యవు? లేదు, చూస్తా, ఒక లెవెల్ వరకు చూస్తాం కదా, అప్పుడు దాకా చూస్తా. ఒకవేళ అది దాటేసి వెళ్ళిందంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. ఖచ్చితంగా. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, కమిట్మెంట్స్ విషయానికి వస్తే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే అక్కడికి స్టాప్ చేసేస్తా అక్క, ఇంకా నేను తర్వాత కంటిన్యూ చేయను ఒక భయంతో వెళ్తూ ఉంటారు. వాళ్ళ డ్రీమ్ అది. 6 months నువ్వు కష్టపడ్డావు, నీకు 6 months వేస్ట్ అయిపోతుంది. ఈ 6 months వేస్ట్ అయిపోవడం ఎంత ఇంపార్టెంటో నీకు
ఆ 6 months లో నీ లైఫ్ ఎంత మారిపోయి ఉంటది. అవునా? నువ్వు తినే తిండి దగ్గర నుండి ప్రతిదీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. వేసుకునే డ్రెస్, తినే తిండి కంప్లీట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంత చేస్తుంది సడన్ గా ఎవడో ఒకడు వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి వెనక్కి రావడం అనేది కరెక్ట్ కాదు కదా. ఫైట్ చేసుకోవాలి కదా. చెప్పా కదా నేను, చిన్న జాబ్ అయినా సరే మంచిగా వస్తుందేమో అని ఆపర్చునిటీ కోసమే చూస్తా. అది కొంచెం టైం పీరియడ్ తీసుకున్నా పర్లేదు. ఆ రకంగా అయితే నేను అసలు వెళ్ళవు. ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటావా అన్ని? ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటావు. సో కమింగ్ టు ఇది ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వస్తే నీకు ఆల్రెడీ కమిట్మెంట్స్ అడిగారు అని అన్నావు కదా. సో ఏ విషయానికి, అది ఏ పర్పస్ మీద? లైక్ కాస్టింగ్ కాల్స్ ఉంటాయి కదా, ఓకే, వాటికి నేను ట్రై చేశాను అనమాట. కాస్టింగ్ కాల్స్కి లైక్ ఏమైనా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి నేను ట్రై చేశాను. పోర్ట్ఫోలియో ఇవన్నీ సెండ్ చేయమని అడుగుతారు కదా, అవన్నీ నేను సెండ్ చేశాను. లాస్ట్కి వాళ్ళు లైక్ పిక్స్ పెట్టమని ఇట్లా డిస్కస్ చేశారు. సో నేను వాళ్ళకి రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు. ఓకే, అంటే బోల్డ్ పిక్స్ పెట్టమని చెప్పారు. అవును, ఓకే. సో నేను వాళ్ళకి ఇంకా రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు, బ్లాక్ చేసేసావు. అట్లా ఒక్కటి కాదు, చాలా వరకు కాస్టింగ్ కాల్స్ ట్రై చేసినవన్నీ అట్లానే ఉన్నాయి. ఓకే, అట్లా ఇన్స్టా త్రూ ట్రై చేసినవా లేదంటే కాంటాక్ట్స్ త్రూ డైరెక్ట్ పర్సన్స్ ని కూడా కలిసావా? కాంటాక్ట్స్ ఓన్లీ, జస్ట్ ఫోన్లో డైరెక్ట్ ఎప్పుడు కలవాలి. ఓకే, డైరెక్ట్గా ఎప్పుడు ఏ ఆఫీస్కి కూడా రీచ్ అవుట్ అవ్వాలి. ఎందుకు అంటే చాలా మంది కూడా ఇందులో పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మంచి పేజెస్ ఎన్ని ఉన్నాయో నెగటివ్ పేజెస్ దానికి డబల్ ఉన్నాయి. అవన్నీ కూడా కాస్టింగ్ పేజెస్ అనేది అసలు గ్యారంటీ లేదు. కాల్స్ విషయానికి వస్తే ఎవడెవడో కాల్స్ చేస్తూ ఉంటాడు. నెంబర్ ఉంది అని అంటే ఇంకా కాల్ చేయడంలో అది అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే. ఈ మధ్య అమ్మాయిలు కూడా చాలా మంది మోసం చేస్తున్నారు. అమ్మాయిలు ఇంకా ఎక్కువ ముందు ఉంటున్నారు. అబ్బాయిలైనా కొంచెం జైలు నొక్కుతారేమో, లేకపోతే ఇంకేమైనా అవుతారేమో, కొడతారేమో అని అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు. కానీ అమ్మాయిలు ఇంకా దాని గురించి కూడా ఆలోచించట్లేదు. చాలా మారిపోయారు అమ్మాయిలు కూడా. ఒక అబ్బాయి ఉంటే 2 అమ్మాయిలు ఉన్నారు మోసం చేసేవాళ్ళు, అలా ఉన్నారు యాక్చువల్గా. సో ఆ కాల్లో కూడా మనము జడ్జ్ చేయలేము అది నిజంగా కాస్టింగ్ కాలా, ఎవడన్నా కావాలని చేస్తున్నాడా అని చెప్పేసి జడ్జ్ చేయలేం కదా. ఎంక్వైరీ చేసావా? అంటే నేను పేజెస్ చూసి ఇట్లా చేయలేదు. నా ఫ్రెండ్స్ సెండ్ చేస్తారు నాకు, ఇట్లా ట్రై చెయ్యి అని చెప్పేసి. ఇప్పుడు యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, యాక్టింగ్ స్కూల్స్, అందులో వాళ్ళకి పెడతా ఉంటారు కదా. అందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. సో మా ఫ్రెండ్ నాకు సెండ్ చేస్తే అట్లా వాటికి ట్రై చేశాను నేను. సో వాటికి నాకు అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా కంప్లీట్గా ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళు నీకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లేరు కానీ బట్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అడిగారా సేమ్ ఇదే క్వశ్చన్స్? వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి జస్ట్ సెండ్ చేస్తారు అంతే, లైక్ ట్రై చేయమని చెప్పేసి. తను ఇంకా ట్రై చేయలేదు కావచ్చు. బట్ నేను రీల్స్ చేస్తూ ఉంటా కదా, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే తను నాకు సెండ్ చేసింది. ఓకే, నువ్వు ఇంకా ట్రై చేసావంటే నేను ఇంకా ట్రై చేయలేదు, నువ్వు ట్రై చెయ్యి అని చెప్పి సెండ్ చేసింది. సో నేను ట్రై చేస్తే అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, అమౌంట్ ఏమన్నా పే చేయమని అన్నారా ఎవరైనా? లేదు, అమౌంట్ ఎవరు అడగలేదు. ఇంకా అంత డిస్కషన్ రాలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.